కాంగ్రెస్ లో పదవుల పండుగకు రంగం సిద్ధమైంది. జగిత్యాల డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడిగా పలువురు రేసులో ఉన్నారు. జిల్లా పగ్గాలు చేపట్టేదెవరు? జగిత్యాల డీసీసీ పీఠం కోసం పావులు కదుపుతున్న నేతలు ఎవరు? బ్యాక్ సైడ్ నుంచి గేమ్ స్టార్ట్ చేసిన వారెవరు? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ రాజకీయ చెస్ బోర్డ్ సిద్ధమైంది. డీసీసీ పీఠం కోసం సీనియర్ నేతల మధ్య సైలెంట్ వార్ మొదలైంది. ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకుల పర్యటనకు ముందు నుంచే హైడ్రామా మొదలైంది. ఎవరి పేరు చివరకు హైకమాండ్ ముందు ఫైనల్ జాబితాలో చేరుతుందోనన్న ఉత్కంఠ కాంగ్రెస్ క్యాంపులో స్పష్టంగా కనిపిస్తోంది. గత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం ప్రతి జిల్లాలోనూ డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సీరియస్గా వ్యవహరిస్తోంది. జగిత్యాల జిల్లాలో కూడా అదే కసరత్తు మొదలైంది. తొలుత ఏఐసీసీ పరిశీలకుడిగా సిద్దికీని నియమించిన వివిధ కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. దీంతో తాజాగా తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్ను నియమించింది. అతనితో పాటు జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చొప్పదండి పరిధిలోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్, భీమారం మండలం తెలుస్తోంది. ఆ ముగ్గురిలో ఎవరి పేరు ఫైనల్ అవుతుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిప్రాయం కీలకం కానుంది. ఆయన సానుభూతి ఉన్న నేతలకు మళ్లీ అవకాశం దక్కుతుందనే అంచనా మరోవైపు మాజీ మంత్రి తాడిపర్తి జీవన్ రెడ్డి అనుచరుడు బండ శంకర్, కోరుట్ల టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్రావు, ధర్మపురి మాజీ దేవస్థాన చైర్మన్ జువ్వాడి కృష్ణారావు డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందో చెప్పడం కష్టమవుతోంది. కాంగ్రెస్ బీసీ కార్డుతో ముందుకు వెళుతున్న తరుణంలో జిల్లా అధ్యక్ష పదవి కూడా అదే దిశగా వెళుతుందని రాజకీయ పరిశీలకుల అంచనా. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కోరుట్ల ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు వీరి అభిప్రాయాలు కూడా హైకమాండ్ నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పార్టీలో 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో కష్టపడ్డ నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కూడా న్యాయం రాజకీయంగా ఆసక్తికరమైన అంశం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ వ్యవహారం. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో సహకారం చూపుతున్నటువంటి ఆయనపై స్పీకర్ నిర్ణయం ఇంకా వెలువడలేదు. దీంతో ఆయన అనుచరులు మాకు ఇక్కడా లేదు అక్కడా లేదు అంటూ అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిణామాలు కూడా జిల్లా కాంగ్రెస్లోని అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య రావణ కాష్టం రగులుతూనే ఉంది. ఆశావహులకు ఏమాత్రం అనుకూల ఫలితాలు రాకుంటే అసంతృప్తి
మొత్తానికి జగిత్యాల డీసీసీ అధ్యక్ష పీఠం చుట్టూ ఇప్పుడు రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. సీనియర్ల ఆశలు, యువనేతల ఉత్సాహం, సామాజిక సమీకరణాలు, మంత్రుల ప్రభావం అన్నీ కలిసిన మిశ్రమ సమీకరణంలో చివరకు హైకమాండ్ ఎవరిపై చేయివేసిందోనన్న ప్రశ్నే ఇప్పుడు అందరి నోళ్లల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్ష పీఠం కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా పరిశీలకులు పీసీసీకి అందజేసినట్లు సమాచారం. పీసీసీ స్థాయిలో చర్చించి నాయకులు, కార్యకర్తల్లో ఎక్కువ మంది కోరినటువంటి వ్యక్తి 5 ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలు, భవిష్యత్తులో కలిగే లాభాలను